అభిషేక స్వరం అనే ఈ మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని యొక్క వాక్యం చదివారా? ప్రార్థన చేశారా? ప్రియులరా, తప్పనిసరిగా ప్రతిదినం దేవుని యొక్క వాక్యం చదవండి, ప్రార్థన చేయండి. ఈవెన్ రాత్రి పండుకోబోయే ముందు కూడా తప్పనిసరిగా దేవుని యొక్క వాక్యం చదవండి. మీకు ఆ వాక్యం తోడై ఉండి నడిపిస్తుంది. ఒక వ్యక్తి తన జీవితంలో ఆశీర్వదించబడాలి అంటే తప్పనిసరిగా ప్రార్థన చేసేవాడుగాను, వాక్యం చదివేవాడుగాను ఉంటే చాలండి. ప్రార్థన, వాక్యం మీ జీవితంలో ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది. ఎక్కువ ప్రార్థన చేయండి, ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని చదవండి. ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి సామెతల గ్రంథం 8వ అధ్యాయం ధ్యానం చేసుకుందామండి. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. త్రోవ ప్రక్కను రాజవీధుల మొగలలోను నడి మార్గములలోను అది నిలుచుచున్నది. గుమ్మముల యొద్దను పురద్వారముల యొద్దను పట్టణపు గౌనుల యొద్దను నిలువబడి అది ఈలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది. ప్రియులారా, జ్ఞానము ఘోషించుచున్నది అని ఇక్కడ చెప్తున్నాడు. ఈ సామెతల గ్రంథంలో జ్ఞానము అని చెప్పిన చోట మనం ఆ స్థానంలో యేసుక్రీస్తు అని మనం అర్థం చేసుకోవాలి. యేసే జ్ఞానము అయి ఉన్నాడు, యేసే వివేచన అయి ఉన్నారు. జ్ఞానము, వివేచన ఈ రెండు కూడా యేసుక్రీస్తు ప్రభువుని చూపిస్తుంది. జ్ఞానము ఘోషించుచున్నది అంటున్నాడు. అంటే ఘోష అంటే భయంకరమైన ఏడ్పు అండి. జ్ఞానం ఎందుకు ఘోషిస్తుంది? జ్ఞానం ఘోషించవలసిన అవసరం ఏంటి అని మనం గమనిస్తే హోషేయ గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు అని అక్కడ దేవుడు దుఃఖముతో చెప్పిన మాట ఒకటి కనబడుతుంది. మనం అందరం జ్ఞానవంతులుగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. జ్ఞానం లేదనుకోండి, జ్ఞానం లేని వ్యక్తి ఏమవుతాడు? ఊరికే అపాయంలో పడిపోతాడు, ఊరికే ఆపదల్లో చిక్కుబడిపోతాడు, ఊరికే తను నాశనం చేసుకోగలడు. అంటే తన జీవితాన్ని తాను కాపాడుకోవటం చేత కాదు, తనను తాను భద్రపరుచుకోవటం చేత కాదు. చాలా మంది జీవితంలో జ్ఞానం లేక పాప ఇచ్చల్లో పడి, శరీరాశలో, నేత్రాశలో పడి, అక్రమ సంబంధాల్లో పడి, లేక లంచాలలో పడి, లేక ధనాపేక్షలో పడి, దొంగతనాల్లోనూ, లేక రకరకాల పాపాల్లో పడి నశించిపోతున్నారు. జ్ఞానం వల్ల వాడు ఏం చేస్తాడంటే, ఈ కార్యం నేను చేస్తే దీనికి వల్ల మంచా చెడా తప్పనిసరిగా ఆలోచిస్తాడు. మంచిదైతే చేస్తాడు, చెడు అయితే ఎందుకు చేస్తారండి? ఇప్పుడు మనం అన్నం తినేటప్పుడు శ్రేష్టమైన అన్నాన్ని తింటాం, కానీ మట్టి కలిసిన అన్నాన్ని మనం తినలేం కదండి. అలాగే మన జీవితంలో కూడా జ్ఞానం వాడాలి. మన ప్రవర్తనలో జ్ఞానం కలిగి మనం ప్రవర్తించాలి. మన నోటి మాటల్లో కూడా జ్ఞానం కలిగి మాట్లాడాలి. ఆ జ్ఞానము అంటే మనం ఆలోచించటం, మాట్లాడటం, జ్ఞానము కలిగి జీవించాలి. జ్ఞానం లేకపోతే అజ్ఞానం అని అర్థం. కాబట్టి జ్ఞానం కలిగిన వారుగా మనం ఉండాలి. ప్రియులారా, ఇక్కడ అంటాడు జ్ఞానం ఘోషించుచున్నది, వివేచన తన స్వరం వినిపించుచున్నది అంటాడు. ఏమండి, జ్ఞానము, వివేచన స్వరాన్ని వినిపిస్తాయా? తప్పనిసరిగా మాట్లాడతాయి. మన మనస్సాక్షిలో నుండి జ్ఞానము మనల్ని హెచ్చరిస్తుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు. 2వ వచనం అంటున్నాడు, త్రోవ ప్రక్కను రాజవీధుల మొగల్లోను నడి మార్గముల్లోను అది నిలుచుచున్నది అంటున్నాడు. దారి పక్కన జ్ఞానం నిలబడుతుందంట, రాజమార్గములలో అది నిలబడుతుందంట, నడి మార్గంలో కూడా అది నిలబడుతుందంట. తర్వాత ఏమంటున్నాడు, గుమ్మముల యొద్దను పురద్వారముల యొద్దను పట్టణపు గౌనుల యొద్దను నిలవబడి అది ఇలా గట్టిగా ప్రకటన చేయుచున్నది. ప్రియులారా, ఇక్కడ ఈ 2 వచనాల్లో 2 సందర్భాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి, మార్గములలో వెళ్ళేవారు, మార్గములలో వెళ్ళే వారితోటి త్రోవ ప్రక్కన నిలబడి మాట్లాడుతుంది. అలాగే రాజవీధుల మొగలు అంటే వీధి మూలల్లో మాట్లాడుతుంది, నడి మార్గంలో కూడా మాట్లాడుతుంది, త్రోవ ప్రక్క మాట్లాడుతుంది, ప్రతి వీధి మూలల్లో మాట్లాడుతుంది, అలాగే దారిలో వెళ్ళేటప్పుడు ఆ నడి మార్గంలో కూడా మాట్లాడుతుంది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం మనల్ని ఎలా దర్శిస్తుందో ఇక్కడ చెప్పబడుతుంది. దేవుడు మనల్ని ఎలా దర్శిస్తాడో ఇక్కడ చెప్పబడుతుంది. ఒకటి, ప్రయాణం చేసే వ్యక్తికి త్రోవ ప్రక్క వెళ్ళే దారిలో ప్రతి వీధి మూలల్లో అక్కడ మాట్లాడుతుంది. నెక్స్ట్, గుమ్మముల యొద్ద, ప్రతి ఇంటి గుమ్మము యొద్ద జ్ఞానం మాట్లాడుతుంది. పురద్వారమునొద్ద అంటే ఒక పట్టణానికి వెళ్ళే ద్వారం దగ్గర, పట్టణపు గౌనుల యొద్ద
అంటే ఒక ఊరికి వెళ్ళే ఆ ద్వారము దగ్గర, పట్టణంలో మాట్లాడుతుంది, గ్రామంలో మాట్లాడుతుంది, ప్రతి గుమ్మము దగ్గర మాట్లాడుతుంది. ప్రియులారా, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని దేవుడు తెలియజేశాడండి. కాబట్టి దేవుని యొక్క వాక్యం, ఈ జ్ఞానం దేవుని యొక్క వాక్యం. ఈ దేవుని యొక్క వాక్యం ప్రతి వ్యక్తిని ప్రయాణాల్లోనూ ఇంట్లోనూ తప్పనిసరిగా దర్శిస్తుంది. నువ్వు ప్రయాణమే వెళుతున్నావు అనుకో, దారిలో ఎక్కడో నుంచో మైకులో నుండి నీకు దేవుని వాక్యం వినబడతా ఉంటుంది. అది ప్రభువు నిన్ను దర్శిస్తున్నాడు అని అర్థం. ఒకవేళ ఇంట్లో కూర్చున్నావు అనుకో, టీవీ ఛానల్స్ తిప్పుతూ ఉన్నావు అనుకో, ఈ దేవుని యొక్క వాక్యం వచ్చినప్పుడు ఒక వాక్యం నీతో సూటిగా మాట్లాడినట్లుగా అనిపిస్తుంది. అంటే దేవుడు నిన్ను దర్శించాడు అని అర్థం. పిల్లరా, దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో మీరు అర్థం చేసుకోండి. మీ ప్రయాణాల్లో మీతో మాట్లాడుతున్నాడు, మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీతో మాట్లాడుతున్నాడు. ఒక ప్రయాణంలో ఒక వ్యక్తితో దేవుడు ఎలా మాట్లాడాడో మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన నాస్తికుడు, దేవుడు లేడు అని చెప్తాడట. దేవుడు ఉన్నాడంటే ఒప్పుకోడు, అసలు ఇష్టం ఉండదు. ఆయన ఎప్పుడు తన మనసులో నమ్మేది, తను ఎవరికి చెప్పినా చెప్పేది దేవుడు లేడు, అదే చెప్పేవాడట. ఒకరోజు ఈ వ్యక్తి ఒక దారి గుండా వెళ్తున్నాడు. ఆ దారిలో చర్చి ఉంది ఒకటి. ఆ చర్చిలో పాటలు పాడుతూ ఉన్నారు. ఆ పాటలు ఈయనకి వినపడగానే రెండు చెవులు గట్టిగా మూసేసుకున్నాడు. చెవులు వినపడకూడదు అని ఇలా గట్టిగా మూసేసుకొని తను నడుస్తూ వెళ్తుంటే, ఎందుకంటే ఒక్క వాక్యం మాట కూడా ఆయన చెవులో పడకూడదు అని ఆయన అనుకుంటున్నాడంట. అట్లా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే సడన్ గా ఒక కందిరేగ వచ్చి ఇలా ముక్కు మీద గుట్టిందంట. వాస్తవానికి ఆ వ్యక్తి ఎక్కడున్నాడు అంటే భయంకరమైన అప్పుల సమస్యలో ఉన్నాడు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు, మనసంతా వేదనతో ఉన్నాడు, నలిగిపోతూ ఉన్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఈ క్రైస్తవులందరూ ఎప్పుడు యేసుక్రీస్తే గొప్ప దేవుడు, మిగిలిన వాళ్ళందరూ దేవుళ్ళు కాదు, ఇదే చెప్తారు, ఇది నేను వినలేను, అసలు దేవుడే లేడు, వీళ్ళు ఆయనే గొప్ప దేవుడని, మిగిలిన వాళ్ళందరూ దేవుళ్ళు కాదని ఇట్లా చెప్తుంటారు, అసలు దేవుడు ఎక్కడున్నాడు అని ఈయన అనుకుంటూ వెళ్తాడు. అందుకని ఆ మాటలు వినకూడదు, ఈ క్రైస్తవులు చెప్పే ఈ మాటలు నేను విన్నా అనుకుంటూ వెళ్తూ ఉంటే ఎప్పుడైతే కందిరేగ కొట్టిందో, ఇప్పుడు చెవుల నుంచి ఏళ్ళు తీయాలా వద్దా అండి? తప్పనిసరిగా తీయాలి కదండి. తీసి దాన్ని తోలుకోవాల్సి వచ్చింది, లేకపోతే మరి ముక్కు మంట పడుతుంది. ఏం చేస్తాం? దేవుడు లేడని చెప్పే వ్యక్తుల జీవితాల్లో ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఏదో ఒక నొప్పి బాధ అనుభవిస్తారు. ఆఖరికి చెవుల్లోంచి ఎప్పుడైతే వేళ్ళు తీశాడో అప్పటికి పాటలు అయిపోయి ఆ చర్చిలో వాక్యం చదవటం ప్రారంభించారు. ఆ రోజు ఆ దైవజనుడికి దేవుడిచ్చిన వాక్యం మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. ఆ వాక్యాన్ని దేవుడిచ్చాడు. ఇప్పుడు ఈ దైవజనుడు చెప్తున్న మాట శబ్దయంత్రం ద్వారా ఆ నాస్తికుడి చెవులో వినబడింది. ఆశ్చర్యపోయాడు. ఏంటి? ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. దేవుడు విశ్రాంతి కూడా ఇస్తాడా? దేవుడు ఉన్నాడా? దేవుడు భారాన్ని తొలగిస్తాడా అని ఆయన ఆలోచిస్తూనే ఇంటికి వెళ్ళిపోయాడట. దేవుడు లేడు అని నేను చెప్తున్నాను కదా, దేవుడు విశ్రాంతిని ఇవ్వటం ఏంటి? దేవుడు నా యొద్దకు రండి అని చెప్పటం ఏంటి? దేవుడు మనల్ని పిలవటం ఏంటి? అదిలాగే ఆలోచిస్తూ వెళ్తున్నాడట ఆ వ్యక్తి. ఇప్పుడు ఆ వ్యక్తిని ఎక్కడ దేవుడు దర్శించాడంటే నడుస్తున్న త్రోవలో దేవుడు దర్శించాడు. అవును ప్రియులారా, దేవుడు చాలా ప్రేమ కలిగిన వ్యక్తి, ఖచ్చితంగా అందరినీ దర్శించాలని దేవుడు కోరుకుంటాడండి. సరే, ఈ నాస్తికుడికి ఆ మాట రాత్రి అంతా మనసులో తిరుగుతూ ఉంది, నిద్రపట్టలేదు. ఇక తెల్లవారి ఉదయం లేచి ఇంకా ఆయన తప్పనిసరి ఒక బైబిల్ తెచ్చుకొని కొనుక్కున్నాడు. ఈ మాట ఎక్కడుందో ఆయనకి తెలియదు. మత్తయి సువార్త అంటే ఆయనకేం తెలుసు? ఆయన చదవటం ప్రారంభించాడు, మొదటి నుంచి చదవటం ప్రారంభించాడు. దేవుడు ఆ వ్యక్తి హృదయాన్ని తెరవటం ప్రారంభించాడు. పాపాన్ని పాపంగా చెప్పింది వాక్యం, పరిశుద్ధతను పరిశుద్ధంగా చెప్పింది. ఏ పాపాన్ని సమర్థించలేదు. తల్లిదండ్రులైనా ఎవరు పాపం చేసినా ఒప్పుకోలేదు. అలాగే పిల్లలు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ఎలా జీవించాలి, అన్ని విషయాలు చక్కగా బోధించిన ఈ బైబిల్ గ్రంథాన్ని చదివి ఆ నాస్తికుడు, దేవుడు లేడు అని చెప్పిన వ్యక్తి బైబిల్ గ్రంథాన్ని హత్తుకున్నాడట. అయ్యో, ఇంత శ్రేష్టమైన వాక్యాన్ని నా జీవితంలో ఎన్నాళ్ళు నేను పోగొట్టుకున్నాను, ఎంత కాలం నేను వాక్యం లేని వ్యక్తిగా నేను జీవించాను. నిజంగా ఆ దినాలన్నీ చీకటి దినాలు ఇప్పుడు నిజంగా వెలుగు నా జీవితంలో ప్రారంభమైంది అని ఆయన అనుకున్నాడట. ప్రియులారా, ఆ వ్యక్తిని దేవుడు దర్శించింది త్రోవలో. ఇప్పుడు ఒకవేళ మీరు ఈ టీవీలో వాక్యం చూస్తున్నారా, మిమ్మల్ని మీ ఇంట్లో దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు ఈ కార్యక్రమం ద్వారా. తర్వాత అన్నాడు,
4వ వచనం, మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. ప్రియులారా, దేవుడు అంటున్నాడు, మానవులారా, నరులారా మీతో మాట్లాడుతున్నాను. ప్రియులారా, మన మీద దేవునికి ఎందుకు అంత ప్రేమ అంటే మనం ఆయన బిడ్డలం, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మీకే నేను ప్రకటించుతున్నాను, నరులకు మీకే నా కంఠస్వరం వినిపించుచున్నాను అంటున్నాడు. మనకి కంఠస్వరం వినిపిస్తాను అంటున్నాడు దేవుడు. అవును ప్రియులారా, మీరు పట్టుదలతో ప్రార్థన చేయండి, తప్పనిసరిగా దేవుడు మాట్లాడతాడు. నేను దేవుని స్వరం విన్నానండి. 1 సంవత్సరం పాటు ప్రతి దినం నేను ప్రభు స్వరం కోసం వెతికి ప్రార్థన చేశాను. నా పాపములు క్షమించబడినా, నేను మారు మనసు పొందినా, ప్రభువులో నమ్మకంగా జీవిస్తున్నా, ప్రార్థన చేసుకుంటున్నా, వాక్యం చదువుతున్నా, కానీ నా జీవితంలో ఒక ఆశ, దేవుని స్వరం నేను వినాలి. దేవుడు ఎందుకు మాట్లాడాడు? మాట్లాడతాడు. దేవుడు మాట్లాడతాడు అని నమ్మాను, నేను వెతికాను. ఒకరోజు దేవుడు నా పేరు పెట్టి పిలిచి మరీ నాతో మాట్లాడాడు. నా కుమారుడా జాన్ వెస్లీ అని దేవుడు నన్ను పిలవటం నేను విన్నాను. దేవుడు నాతో మాట్లాడటం నేను విన్నాను. ఆ తర్వాత ఎన్నోసార్లు దేవుడు మాట్లాడాడు, 1 2 సార్లు కాదు. మొట్టమొదటిసారి దేవుని స్వరం వినడానికి 1 సంవత్సరం పట్టింది, కానీ దేవుడితో ఆ సహవాసం ఏర్పడిన తర్వాత ఎన్నోసార్లు దేవుడు మాట్లాడాడండి. ప్రియులారా, కొంతమంది వ్యక్తుల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు వారి విషయాలు వాడు చెప్పలేకుండా దాచిపెట్టుకున్నప్పుడు వాళ్ళ విషయాలు దేవుడు బయలుపరిచి మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంటే దేవుడు మాట్లాడే దేవుడు. మీరు విశ్వాసంతో ప్రార్థన చేస్తే మీతో మాట్లాడతాడు. అంతేగాని ఈ దినాల్లో కొంతమంది ఏం చేస్తారంటే, బ్రదర్ మా గురించి దేవుడు ఏమంటున్నాడో చెప్పండి బ్రదర్ అని అడుగుతుంటారు. దేవునికి మీకు మధ్యలో నన్ను ఏమన్నా మధ్యవర్తిగా పెట్టారా? కాదు ప్రియులారా, దేవుడు మీకు తండ్రి, మీరు దేవుని పిల్లలు. మీ నాన్న మీతో మాట్లాడ్డా, మీ నాన్న స్వరం వినాలని నీకు లేదా? ఉంటే ఎందుకు నువ్వు ప్రార్థన చేయవు? వెతుకు. తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దకు వచ్చినట్లుగా రా. నీ ప్రతి పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టు, ప్రభు నాతో మాట్లాడు అని మీరు పట్టుదలతో ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు తన స్వరము ద్వారా మీతో మాట్లాడతాడు. ఇక్కడ చెప్తున్నాడు, మానవులారా మీకే నేను ప్రకటించున్నాను, నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. 5వ వచనం, జ్ఞానము లేని వారులారా జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి, బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి. జ్ఞానము, బుద్ధి. జ్ఞానం ఎలాంటిదో తెలుసుకోవాలట, బుద్ధి ఎటువంటిదో ఆలోచించాలట. ప్రియులారా, జ్ఞానం లేదా, బుద్ధి లేదా అని అప్పుడప్పుడు కొంతమంది తిట్టడం మనం వింటుంటాం. ఉదాహరణకి వాళ్ళ అమ్మ జ్ఞానం అంటే ఏంటి అంటే ఏం చెప్తారు, బుద్ధి అంటే ఏంటి అంటే ఏం చెప్తారు? ఇక్కడ చెప్తున్నాడు, జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకోండి. జ్ఞానం యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానము. దాన్ని నేర్చుకోండి ప్రియులారా. బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు క్రీస్తులో ఉన్నవి. మీరు బుద్ధి ఎట్లాంటిదో తెలుసుకోవాలంటే, జ్ఞానం ఎలాంటిదో తెలుసుకోవాలంటే మీరు ఎవరిని అడిగితే చెప్తారో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువుని అడగాలి, దేవుని యొక్క వాక్యాన్ని అడగాలి. వాక్యం చదవండి, మీ జ్ఞానం కలుగుతుంది. బుద్ధి రావాలంటే ఎక్కువగా దేవుణ్ణి వెతకండి, దేవుని దగ్గర మీ ప్రవర్తన దిద్దుకోండి. తప్పనిసరిగా బుద్ధిని కూడా దేవుడు దయచేస్తాడు. 6వ వచనం, నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదను వినుడి, నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును. దుష్టత్వం నా పెదవులకు అసహ్యం, నా నోటి మాటలన్నీ నీతి గలవి, వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేదు. అవన్నీ వివేకికి తేటగాను తెలివి నొందిన వారికి యథార్థముగాను ఉన్నవి. ప్రియులారా, ఇక్కడ జ్ఞానం మాట్లాడుతుంది అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. 6వ వచనం, నేను శ్రేష్టమైన సంగతులను చెప్తాను వినండి అంటున్నాడు. దేవుడు ఎలాంటి విషయాలు మాట్లాడతాడు? శ్రేష్టమైన విషయాలు మాట్లాడతాడు. మరి దేవుని వద్ద మీరు వినే చెవి మీకుంటే మీకు శ్రేష్టమైన సంగతులు తెలియజెప్తాడట. ఇర్మీయా గ్రంథం 33వ వచనంలో చెప్పబడుతుంది, నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీ గ్రహింపలేని గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తాను అని చెప్తాడు. తర్వాత అంటున్నాడు, నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును. దేవుని పెదవులు యథార్థమైన మాటలు పలుకుతాయా, అబద్ధపు మాటలు పలుకుతాయండి? పరిశుద్ధుల నోట అబద్ధం ఉండకూడదు అని చెప్పాడు దేవుడు. ఉండకూడదని చెప్పాడంటే ఆయన నోట్లో అబద్ధం ఉంటుందా? ఉండదండి. దేవుడు అవును అంటే అవును, కాదు అంటే కాదు. దేవుని పిల్లగా మన జీవితం కూడా అలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నా నోరు సత్యమైన మాటలు పలుకును.
దేవుని మాటలు సత్యం. యేసయ్య చెప్పారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పారు. అలాగే ఇంకో చోట అంటాడు, నీ వాక్యమే సత్యము అంటాడు. కాబట్టి ప్రియులారా, దేవుని మాటలు సత్యము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దుష్టత్వము నా పెదవులకు అసహ్యం. చెడుతనం అంటే దేవునికి అంత అసహ్యం అంటే అంత అసహ్యం. అసలు కాదు, ఆయన నోటితో కూడా చెప్పలేడట. పాపాన్ని ఆయన నోటితో అసలు ఎప్పుడు పలకలేడు. కొన్ని అపవిత్రమైన కొన్ని అసలు పలకలేడు ఆయన. అందుకే కొంతమంది వ్యక్తుల పేర్లన్నా కూడా దేవునికి అసహ్యం. వాళ్ళ పేర్లు చెప్పడానికి కూడా దేవుడు ఇష్టపడ్డాడు. తనకి ఇష్టమైన బిడ్డల్ని పేరు పెట్టి పిలుస్తాడట. ఆయన మంచి కాపరి, ఆయన గొర్రెల్ని పేరు పెట్టి పిలుస్తాడట. అదే కొంతమందిని వాళ్ళ పేరంటే అసహ్యం, ఎందుకంటే వాళ్ళ జీవితమే అసహ్యం. బైబిల్లో కూడా మీరు గమనిస్తే కొంతమంది పేర్లు మాత్రం రాయబడతాయి, కొంతమంది పేర్లు రాయబడవు. ఎందుకంటే వాళ్ళ జీవితం అంటే అసహ్యం. ధనవంతుడు అన్నాడు కానీ ధనవంతుడు పేరు చెప్పలా. లాజరు అన్నాడు, లాజరు పేరు చెప్పాడు. కారణం లాజరు జీవితం దేవునికి ఇష్టం, ధనవంతుడి జీవితం వాడి పేరు చెప్పడం కూడా దేవునికి అసహ్యం. నిజంగా ప్రియులారా, దుష్టత్వం అంటే దేవుని పెదవులకు అంత అసహ్యం అంట. తర్వాత అంటున్నాడు, నా నోటి మాటలన్నీ నీతి గలవై, వాటిలో మూర్ఖత లేదు, కుటిలత లేదు. దేవుని నోటి మాటలు ఎలాంటివి అంటే నీతి గలవై. మూర్ఖత లేదు అంటే, మూర్ఖత అంటే ఏంటంటే చెప్పింది వినకుండా, అర్థం చేసుకోకుండా, ఆలోచించకుండా తాను అనుకున్నదే చేయాలనుకుంటాడట. ఇక అది తప్పైనా రైట్ అయినా నేను అనుకున్నదే చేస్తా. యేసు ప్రభువుని నమ్ముకోనని చాలా మంది వ్యక్తుల జీవితాల్లో, ముఖ్యంగా యవనస్తుల జీవితంలో ఈ బుద్ధి ఉంటుంది. నేను అనుకున్నది చేయాలంతే, నేను అనుకున్నది జరగాలంతే, జరగకపోతే నేను చచ్చిపోతా. ఇట్లా అనుకుంటారండి కొంతమంది. వీళ్ళని ఏమంటుందంటే దేవుని యొక్క వాక్యం, వాళ్ళు మూర్ఖులు. పెద్దవాళ్ళు చెప్పేది నీ మేలు కోసం కాదా? నువ్వు వినద్దా? ఆలోచించొద్దా? అసలు దానికి వల్ల వచ్చే లాభం ఏంటి, దాని వల్ల ఉన్న నష్టం ఏంటి ఆలోచించు. నీకు మేలైన దాన్నే తల్లిదండ్రులు ఇస్తారు కానీ చెడ్డదాన్ని ఇవ్వరు. అలాగే నిన్ను గద్దిస్తున్నారు ఒక వ్యక్తి అంటే ఆ వ్యక్తి నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను దిద్దాలని కోరుతున్నాడు. నువ్వెందుకు ఆ దేవుని మాట వినకూడదు? దేవుడు హెచ్చరించినప్పుడు మనం లోబడాలి. మూర్ఖత లేదు, కుటిలత లేదు. కుటిలత అంటే లేనిదన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పటం, మంచిని చెడుగా, చెడును మంచిగా మాట్లాడటం. ప్రియులారా, అది చాలా దేవునికి అసహ్యకరమైన విషయం. దేవుని మాటలు అలాంటివి ఉండవండి. దేవుని మాటలు ఎలా ఉంటాయంటే అవి అన్నీ వివేకికి తేటగా ఉంటాయట. తర్వాత ఏమంటున్నాడు, తెలివి నొందిన వారికి యథార్థముగా ఉన్నాయట. వివేకి అంటే ఆలోచించేవాడికి దేవుని మాట ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉండదండి. సాతాను చెప్పే ప్రతి మాట ఎలా ఉండదు తెలుసా? కన్ఫ్యూజన్. చెయ్యాలా వద్దా, వెళ్ళాలా వద్దా, మాట్లాడాలా వద్దా, ఏం చేయాలి అర్థం కాదు. అలాంటి కన్ఫ్యూజన్ డైలమాలో పెట్టేది ఎవరంటే సాతాను ఆలోచనలు, సాతాను మాటలు. ఒకవేళ మీకు అలాంటి మాటలు ఎవరైనా చెప్పారనుకోండి, మీరు వినబాకండి. దేవుని మాట సూటిగా ఉంటుంది, యథార్థంగా ఉంటుంది, అంతే, సత్యంగా ఉంటుంది, అంతే. ఇక్కడ అంటాడు, నా మాటలు ఎలా ఉన్నాయి? వివేకికి ఎలా ఉన్నాయి? తేటగా ఉన్నాయి. వివేకి అన్నాడు, అందరికీ కాదు. దేవుని వాక్యం ఎవరికి తేటగా ఉంటుంది? దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు ఎవరో తెలుసుకొని దేవుని మార్గంలో నడిచే వ్యక్తికి అసలు ఆ మార్గం ఏంటో తెలుస్తుంది. దేవుని మార్గంలో నడవనుడికి ఏం తెలుస్తుంది? పని అనుకుంటుందంట, బురద గుంట్లో బొర్రెలాడతా అసలు ఇదే పరలోకం అనుకుంటుందంట. ఇక దానికి పొరపాటు కూడా పై చూపు ఉండదు, ఎదురు చూపు ఉండదు. దానికి ఎప్పుడు కింద చూపే. కింద ఏం దొరుకుద్దా, ఏం తిందామా, ఎక్కడ బొబ్బు ఉందామా, ఏ బురదలో దొర్రుదామా, ఏ గుంటలో దూకుదామా, ఇదే దాని బుద్ధి. ఇంకో ఆలోచనే ఉండదంట ఆ పందికి. ఇంకా బురద గుంటలో దొర్లాడుతూ అది అనుకుంటుందంట ఇదే పరలోకం అనుకుంటుందంట. ఒకరోజు వస్తుంది, దాన్ని తిరగేస్తారు. ఎప్పుడు? దాన్ని చంపే రోజు. ఆ రోజు పైకి చూసి అబ్బో ఇంత పెద్ద ఆకాశం ఉందా పైన అనుకుంటుందట. అట్లా కొంతమందికి ఈ పాపం, ఆ లోకం, ఇది తప్ప ఇంకోటి ఏం కనబడదు. యేసు ప్రభు ఎవరు? ఆయన పరిశుద్ధత ఏంటి? ఆయన దైవత్వం ఏంటి? ఆయన పరలోక రాజ్యాన్ని ఎలా గడుతున్నాడు? అసలు పరలోకం ఎలా ఉంటుంది? బంగారపు వీధులు కలిగిన పట్టణం, దేవుని మహిమ ప్రకాశించే పట్టణం, దేవుడు తన మహిమను మనకు ఇచ్చే పట్టణం. అంత ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ఏ బుద్ధి లేనివాడైనా పోగొట్టుకుంటాడా? ఈ రోజుల్లో మనం గమనిస్తే రేషన్ షాప్లో ఆ నెల రేషన్ ఇవ్వకపోతే తగాదు పెట్టుకుని ఆడేవాళ్ళు ఉన్నారు. నా రేషన్ ఏమైంది అని. మరి పరలోకం పోతుందే, పరలోకంలో గొప్ప బహుమతులు పోతున్నాయే, వాటి కోసం ఒక్కరోజైనా ఆశపడ్డావా? నువ్వు పరిశుద్ధంగా జీవించనందు చేత, నువ్వు దేవునికి దూరం అవటం చేత ఎన్ని పోగొట్టుకుంటున్నావో ఆలోచించావా? కాబట్టి ప్రియులారా, తప్పనిసరిగా దేవుని యొద్దకు రండి, ప్రార్థన చేయండి, దేవునితో సహవాసాన్ని పెంచుకోండి. ఇక్కడ అంటాడు, నా మాటలు వివేకికి తేటగా ఉంటాయి, తెలివి నొందిన వానికి యథార్థముగా ఉంటాయంట. తెలివి కలిగిన వాడికంటే అవి యథార్థంగా ఉంటాయంట. కొంతమంది దేవుని వాక్యాన్ని చదువుతూ అబ్బో ఇది చాలా కష్టం, మనం చేయలేమంటారు. వాళ్ళందరూ ఎవరో తెలుసా? తప్పుటోళ్ళు.
వాళ్ళ హృదయంలో పాపాన్ని ప్రేమించేవాళ్ళు. వీళ్ళకి పరిశుద్ధత మార్గం అంటే అసహ్యం. వాళ్ళు చీకట్లో బ్రతికేవాళ్ళు. చీకట్లో బ్రతికేవాడికి వెలుగంటే భయంకరంగా ఉంటుందంట. ప్రియులారా, మరి మీరు చీకట్లో జీవించేవారా, వెలుగులో జీవించేవారా? ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. తర్వాత చెప్తున్న మాట ఏంటంటే, తెలివి నొందిన వారికి యథార్థముగా ఉన్నవి. 10వ వచనం, వెండికి ఆశపడక నా ఉపదేశం అంగీకరించుడి, మేలిమి బంగారు నాశింపక తెలివి నొందుడి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు. ప్రియులారా చూడండి, జ్ఞానం ఎంత విలువైందో చెప్తున్నాడు ఇక్కడ. వెండికి ఆశపడద్దు, మేలిమి బంగారాన్ని కూడా ఆశపడద్దు. ముత్యాల కంటే కూడా, వెండి కంటే, బంగారం కంటే, ముత్యాల కంటే శ్రేష్టమైంది దేవుని వాక్యం అంట. మరి మీకు తెలుసా వాక్యం ఎంత విలువైందో? మీకు ఎంత విలువైంది వాక్యం? బైబిల్ గ్రంథం మీకు ఎంత విలువైంది? మీకంటే ఒక సొంత బైబిల్ ఉందా? ప్రతిరోజు బైబిల్ చదివే అలవాటు మీకుందా? ప్రియులారా, సొంత బైబిల్ కొనుక్కోలేని నువ్వు పరలోకానికి ఎట్టబోతాను అనుకుంటున్నావు? బైబిల్ చదవని నువ్వు, దేవుని మార్గం తెలియని నువ్వు పరలోకానికి ఎలా పోతానంటున్నావు? యేసయ్యను ప్రేమించే ప్రతి వ్యక్తి అంట తప్పనిసరిగా దేవుని వాక్యానికి లోబడి జీవిస్తాడట. వాక్యం ఏంటో తెలియకపోతే వాక్యానికి ఎలా లోబడి జీవిస్తాను? కాబట్టి ప్రియులారా, వెండి బంగారం ముత్యముల కంటే విలువైనది దేవుని యొక్క వాక్యం, ఈ జ్ఞానం. ప్రియులారా, దావీదు అంటాడు, నీ వాక్యం నాకు దొరికినప్పుడు అది ప్రశస్తమైన వెండి కంటే, మేలిమి బంగారం కంటే కోరదగినది అంటాడు. ఈ లోకంలో ఉన్న ధన ధాన్య సంపదలేవి దానితో సాటి కావు అంటాడు. అంత విలువైందంట మరి దావీదుకు దేవుని వాక్యం. మరి మీకెంత విలువైంది దేవుని వాక్యం? మీ జీవితంలో దేవుని వాక్యానికి విలువనిచ్చేవారేనా? మీరు వాక్యాన్ని శ్రద్ధగా వినేవారేనా? వాక్యాన్ని లోబడి నడుచుకునే మనస్సు మీకుందా? అటువంటి సంపాదించుకోండి ప్రియులారా. తర్వాత చెప్తున్నాడు, జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకుని ఉన్నాను, సదుపాయములు తెలుసుకొనుట నా చేతనగును. జ్ఞానము కలిగిన వ్యక్తికి, అంటే దేవుని యొక్క వాక్యం చదివే వ్యక్తికి ఇక్కడ 2 లాభాల గురించి ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. చాతుర్యము నాకు నివాసంగా చేసుకుని ఉన్నాను. చాతుర్యం అంటే మెళకువ ప్రియులారా. ఒక ఆపద వచ్చింది, దాన్ని ఎలా తప్పించుకోవాలో సూటిగా చెప్పేది. అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, అవునని చెప్పినా ప్రాబ్లమే, కాదని చెప్పినా ప్రాబ్లమే. అటువంటి వాటికి ఎలాంటి సమాధానం చెప్పాలో చెప్పేదే దేవుని యొక్క వాక్యం ప్రియులారా. రెండవదిగా ఏమంటాడు, సదుపాయంలో తెలుసుకుంటా నా చేతనగును. అంటే నేను శ్రేష్టంగా, నెమ్మదిగా, సుఖంగా జీవించడం ఎలాగో నాకు తెలుసు అన్నట్టు. దేవుని వాక్యం మనకు తెలిస్తే మన జీవితం అలా ఉంటుందండి. ఇక్కడ 13వ వచనం చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటమే చెడుతనాన్ని అసహ్యించుకోవటం. అదేనండి జ్ఞానం. చెడుతనాన్ని అసహ్యించుకోవటమే జ్ఞానం. మరి మీరు చెడుతనాన్ని అసహ్యించుకునేవారేనా? జ్ఞానం గలవారేనా? తర్వాత అంటున్నాడు, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యం. ఇవి 4 జ్ఞానానికి శత్రువులు. బైబిల్లో దేవుడు చెప్తాడు, గర్విష్ఠుడా నేను నీకు విరోధిని అంటాడు. ఇక్కడ జ్ఞానం అంటుంది గర్వానికి శత్రువు అంట. జ్ఞానం, గర్విష్ఠుడు జ్ఞానాన్ని ఆలోచించడండి. వాడి గర్వం కోసం ఏదేదో చేసేస్తాడు. మూర్ఖుడు ఒక మాట చెప్పాలంటే. రెండోది ఏమంటున్నాడు, అహంకారం కూడా అంతే, జ్ఞానాన్ని ఆలోచించదు, మూర్ఖంగా చేసేస్తారు. తర్వాత దుర్మార్గత, కుటిలమైన మాటలు చెప్పేవాడు కూడా వాడు చెప్పిన దానికే అలాగే ఉండాలనుకుంటాడు, ఇక ఆలోచించడు. వీళ్ళందరూ జ్ఞానం లేనివాళ్ళు అనమాట. మన జీవితంలో గర్వం, అహంకారం, దుర్మార్గత, కుటిలమైన మాటలు అవి జ్ఞానం నుంచి మనం దూరం చేస్తాయి, అంటే దేవుడి నుంచి దూరం చేస్తాయని మనకు తెలుసుకోవాలి ప్రియులారా. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానం ఇచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. ప్రియులారా చూడండి, ఆలోచన చెప్పటం, తర్వాత లెస్సైన జ్ఞానం ఇవ్వటం నా వశం. జ్ఞానం ఘోషిస్తుందని లెస్సైన జ్ఞానం ఇవ్వటం నా వశం అంటే దేవుడు మన జ్ఞానాన్ని ఇస్తాడు. మీరు ప్రార్థన చేయండి, వాక్యం చదవండి, మీకు దేవుడు చక్కని ఆలోచనలు ఇస్తాడు. ఆయన పేరు ఆలోచన కర్త. అలాగే ఆయన మంచి జ్ఞానాన్ని నేర్పిస్తాడు. తర్వాత అన్నాడు, పరాక్రమము నాదే, జ్ఞానాధారము నేనే. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. నా వలన అధిపతులను, లోకంలోని గనులైన న్యాయాధిపతులు అందరూ ప్రభుత్వము చేయుదురు. ప్రియులారా చూసారా, జ్ఞానం కలిగిన వ్యక్తి రాజు అవుతాడు, జ్ఞానం కలిగిన వ్యక్తి పరిపాలిస్తాడు. లోకంలో గనులైన వారు జ్ఞానమును బట్టి ఆ స్థితికి వచ్చారు. తెలివి తక్కువడు గనుడుగా ఎంచబడతాడా?
తెలివి తక్కువవాడు రాజుగా ఉన్నతమైన స్థానానికి వస్తాడా? ప్రియులారా, మీ జీవితంలో మీరు హెచ్చించబడాలంటే మీకు దేవుని యొక్క వాక్యం కావాలి, జ్ఞానం కావాలి. అంటే దేవుని యొక్క వాక్యం ఎప్పుడు చదివేవారుగా ఉండాలి. మీకు టైం దొరికితే దేవుని యొక్క వాక్యం చదవండి. దేవుని యొక్క వాక్యం చదవటం, దేవుడు మనతో మాట్లాడటం, ప్రార్థన చేయటం, మనము దేవునితో మాట్లాడటం, ఈ రెండు సహవాసం ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో నిశ్చయంగా మనం ఆశీర్వదించబడతాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, జ్ఞానమై ఉన్న నీవు మమ్మల్ని హెచ్చరించిన విధానాన్ని బట్టి స్తోత్రం, మమ్మల్ని దర్శించిన విధానాన్ని బట్టి స్తోత్రం. నిన్ను కలిగి మేము ఉండాలని, బుద్ధిహీనులుగా ఉండకూడదని, గర్వం అహంకారంతో మేము ఉండకూడదని మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం. ఈ కార్యక్రమం చూస్తున్న మా ప్రియులందరూ ఎక్కువగా వాక్యాన్ని చదివేవారుగా, ఎక్కువగా ప్రార్థించేవారుగా, నీ స్వరమునకు లోబడి జీవించేవారుగా చేయండి. నీ స్వరం వినాలని ఆశ వీరిలో పెట్టండి. బలమైన నీ ఆత్మతో నింపండి, దైవిక శక్తితో నింపండి, నీ ప్రసన్నతతో నింపండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. అద్భుతం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ కార్యక్రమం ఎంతమంది చూస్తూ ఉన్నారో, ఈ మాటలు ఎంతమంది వింటున్నారో వారందరూ మీరు దర్శించండి, ప్రత్యేకమైన కృపను దయచేయండి. ఈ దినం మొదలుకొని ఎక్కువగా వాక్యం చదువుటేందు, ప్రార్థన చేయటేందు వారి ఎదుగుటకు సహాయం చేయండి. బిడ్డలు మీరు ఆశీర్వదించి ఉన్నతమైన అనుభవాలను నడిపించండి. పాపం నుండి, శాపం నుండి విడిపించండి. ప్రతి విధమైన అనారోగ్యాన్ని దూరపరచండి. బిడ్డలకు పరిపూర్ణమైన విడుదల, సమాధానము, కృప, ఆశీర్వాదం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉందా? ఈరోజు వాక్యంలో దేవుడు మీతో మాట్లాడా? అయితే ఏ రీతిగా మీరు ఆశీర్వదించబడ్డారు తప్పకుండా మాకు తెలియపరచండి. మేము కూడా తెలుసుకొని దేవుణ్ణి స్తుతిస్తాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే ప్రతి నెల ఒక 1000 రూపాయలు స్పాన్సర్ చేయటానికి మీరు ముందుకు రమ్మని ఆహ్వానిస్తున్నాను. మా పరిచర్యకి కేవలం విశ్వాసం మీద ఆధారపడి మేము చేస్తూ ఉన్నాం. మాకు కొంతమంది సహకారులు కావాలి. కాబట్టి ప్రతి నెల ఒక 1000 రూపాయలు ఇవ్వగలిగిన వారు మీలో ఉంటే అటువంటి వారు దయచేసి మాకు తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని అందరినీ ఇంకా అద్భుతంగా దీవిస్తారు. ఈ శ్రేష్టమైన పరిచర్యలో ముందుకు సాగటానికి, ఇంకా అనేక మందికి దేవుని వాక్యం అందించడానికి మీరు మాతో కలిసి ముందుకు రావాలని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే మా కోసం, మా పరిచర్యల కోసం ప్రార్థించండి. దేవుడే ఈ పరిచర్య ముందుకు నడిపించినట్లుగా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.